So yeah, hello guys, welcome back to Life of PVK. Welcome back to my channel. ఇప్పుడే ఇలా బైక్ తీసి ఫ్రెండ్స్ అంతా ఎక్కడికన్నా వెళ్దాము అనే టైంలోనే ఇలా స్ప్రింకిల్ అవుతా ఉంది. ఇది ఏంటో మా దరిద్రం ఇలా ఉంటుంది. అండ్ రైట్ నౌ వీఆర్ ఆన్ ద ఓజీ బైక్ R15 V3. యమహాలో బడ్జెట్లో బెస్ట్ బైక్ అని చెప్తా. అండ్ ఈ బైక్ నాది కాదు, నా ఫ్రెండ్ది. ఇంకా ఈ బైక్ గురించి చెప్పాలంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఒక 150cc ఇలాంటి పవర్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే. అండ్ మరోవర్ స్పోర్ట్స్ బైక్, చాలా మందికి డ్రీమ్ మిషన్ అసలు ఇది. దీన్ని నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాలని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే ఈ బైక్ నాది కాదు కాబట్టి. ఎక్కడికి వెళ్తున్నామంటే గుంటకల్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. మీకు వెళ్తూ ఉన్నాం, నేను నా ఫ్రెండ్స్ అంతా కలిసి. టైం అరౌండ్ ఒక 6:30 అలా అవుతూ ఉంది. మేము ఇలా ప్లాన్ చేసినప్పుడే అవుతుందో లేదంటే మా జాతకమే అంత తెలియదు, కానీ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళు ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్తూ ఉంటే నేను వెనకాల వ్లాగ్ చేస్తూ వద్దాంలే అని, సో కొంచెం స్లోగా ఈ బైక్ని ఫీల్ చేస్తూ వెళ్తూ ఉన్నా. ఇంకా మా వాళ్ళంతా ఇక్కడ అరౌండ్ ఒక 5 పీపుల్ కలిసి వెళ్తూ ఉన్నాం. అక్కడ ఇంకా ఒక 6-7 అలా ఉన్నారనమాట. ఈరోజు ఫుల్ వైబ్. అండ్ ఈ బైక్ గురించి నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్ అనమాట. దీని గురించి పేరు పెట్టడానికి ఏ థింగ్ ఉండదు. అంటే 150cc నీకు ఏవేవి ఉండాలో, ఏవేవి కావాలో ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అయి ఉంటాయి బైక్లో. అండ్ ఈ బైక్ గురించి ఒక సర్టెన్ గ్రూపే ఉంటుంది. అంటే ఈ బైక్ని ప్రమోట్ చేయడానికైనా, ఓన్ చేసుకోవడానికైనా. అండ్ డ్రీమ్ మిషన్ చాలామందికి కూడా ఇది. ఆ పర్సన్లో నేను, బన్నీ, వీళ్ళు కూడా ఒకటి. బట్ నాకు బ్లూ అంటే పెద్ద ఇష్టం కాదు, కానీ వైట్ అయితే ఒక కైండ్ ఆఫ్ లైక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మైలేజ్ కూడా 150cc ఒక స్పోర్ట్స్ బైక్ అరౌండ్ ఒక 45-50 ఇస్తుంది. బట్ ఇది కొంచెం పాత మిషన్ అనమాట, పెద్ద మెయింటెనెన్స్ ఇది బైక్కి. సో అందుకే ఒక 40 ఆ రేంజ్లో ఉంటుంది మైలేజ్ దీనికి. సో వర్షం అస్సలు ఆగేలా లేదు, ఇప్పుడు మరీ గట్టిగా పెరిగిపోతూనే ఉంది. వెనకాల మా వాడు హెల్మెట్ ఏం లేదు, అక్కడ వెళ్ళి ఎక్కడన్నా కొంచెం ఆగాలనిపిస్తూ ఉంది, కానీ ఎక్కడ ఆగుదామన్నా ఇక్కడెక్కడ ఏం లేవన్నమాట. సో మా వాళ్ళు ముందేం తొందరగానే వెళ్ళిపోయారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయినా ఈ పాటికి ఎక్కడో అక్కడ స్టే ఉండేవాళ్ళం. ఈలాగా అప్లోడ్ చేయడానికి ఒక అరౌండ్ ఒక 1 వీక్ పట్టచ్చు, ఎందుకంటే నా లాస్ట్ వీడియో ఇంకా ఎడిటింగ్లోనే ఉంది. అది దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఒక 4-5 డేస్ మరీ గ్యాప్ తీసుకొని అప్లోడ్ చేస్తాను కాబట్టి. బేసిక్గా నాకు ఇలాంటి క్లైమేట్లో రైడ్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట. ఐ మీన్ డల్ లైట్ ప్లస్ వర్షం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉండదు, కానీ బైక్స్ పైన వాటర్ పడి మట్టి పడి మళ్ళీ వాష్ చేయాల్సి వస్తుంది, కానీ బట్ క్లైమేట్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఒకసారి వెదర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అంటే వర్షం పడుతూ ఒక సైడ్ ఏమో మౌంటైన్స్, ఆ స్కై, డల్ లైట్. ఈ టైంలో కానీ ఒక థండర్ వచ్చిందంటే ఫ్యూజన్ ఫర్ ఐస్ అంతే, అంత బ్యూటిఫుల్. రైడింగ్ ఆన్ రైన్ విత్ R15 అసలు నా లైఫ్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తుంది. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా నాకు కాల్ చేసి చంపేస్తున్నారు. ఇప్పుడు ఒక 3-4 టైమ్స్ కాల్ చేశారు, ఎక్కడున్నారు రండి, తొందరగా రండి అని చెప్తానే ఉన్నారు. మేము చూస్తే ఇక్కడ అటు ఇటు వైబ్ అవుతూ స్లోగా వెళ్తా ఉన్నా, అసలు యాక్సిలరేట్ కూడా ఇవ్వట్లేదు. అంటే నాకు ఈ బైక్ని ఎక్కువ పుష్ చేయాలని లేదు, ఎందుకంటే ఎలాగుందంటే ఈ రోడ్ కండిషన్ మరీ బాగాలేదు. పుష్ చేస్తే మళ్ళీ వీల్ ఎక్కడ స్కిడ్ అయిపోద్దు అనే కైండ్ ఆఫ్లో ఉంది. వర్షం పడింది కదా, సిమెంట్ రోడ్డు ప్లస్ తార్ రోడ్ అయితే కొంచెం మేనేజబుల్ ఉండేది. అండ్ ఈ సిమెంట్ రోడ్లో మరీ ఘోరంగా స్కిడ్ అవుతుంది బైక్. అండ్ దీని వీల్ కూడా కొంచెం బాగాలేదనమాట, బ్యాక్ వీల్. సో అందుకే నేను ఎక్కువ స్టంట్స్ చేయకుండా, అండ్ నా బైక్ కూడా కాదు కాబట్టి సో కొంచెం అలా పీస్ఫుల్గా రైడ్ చేస్తూ బైక్ ఏంటి అలా అన్నట్టు చూస్తూ వెళ్తూ ఉన్నా. సో మరి ఒక్కరోజు ఎప్పుడైనా టైం దొరికితే దీని గురించి కూడా ఒక మంచి
వీడియో తీద్దాం. R15 పైన మన ఎక్స్పీరియన్స్ ఉంది కూడా నేను షేర్ చేస్తాను. నాకు తెలిసి దీనిపైన ఎక్స్పీరియన్స్ షేరింగ్ అనేది ఏముండదు. చాలామందికి తెలిసిన బైక్, ఇష్టమైన బైక్. సో చాలామంది ఫ్యూచర్లో కొనాలనుకునే బైక్, వాళ్ళ దగ్గర ఎన్ని బైక్స్ ఉన్నా R15 ఒకటి పెట్టుకోవాలి అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉన్నారు. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ పీపుల్లో నేను ఒకడిని. దీన్ని మాడిఫై చేయాలనుకున్నా సరే మీకు చాలా వే ఆఫ్ మాడిఫికేషన్స్ చేయొచ్చు. దీంట్లో ఒక సూపర్ బైక్లా కూడా దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. అంటే అంత స్టఫ్ ఉంటుంది బైక్లో. వర్షం మరి ఫుల్గా పడుతూ ఉంది. సో అందుకని ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఆగిన వెంటనే మళ్ళీ స్టార్ట్ అవ్వాలా. వాళ్ళు చూస్తేనేమో అక్కడ కాల్ చేసి రా అని పిలుస్తూ ఉన్నారు. అయినా మాకేమో ఇక్కడ క్లైమేట్ సపోర్టింగ్గానే లేదు అసలు. కొంచెం వర్షం తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడే బైక్ ఎక్కి స్టార్ట్ అయ్యాం. టైం అక్కడ దగ్గర దగ్గర ½ అన్ అవర్ ఆగాల్సి వచ్చింది. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరా ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెర్రీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్తాలు చెందించాం. మరి ఒక 2 కిలోమీటర్స్ రాగానే స్టార్ట్ అయిపోయింది వర్షము. హెవీగా పడతా ఉంది. మా వాళ్ళేమో హాయ్ బోలు సేమ్ పండు కోతి లెక్కనున్నవరా, ఫుల్గా తడిచిపోయారు. మా వల్ల కాదురా బాబోయ్ అంటే సో ఇక్కడ పక్కన ఆపాల్సి వచ్చింది, తప్పలేదు. ఇంకా మరీ వర్షం కంట్రోల్లో అయిన తర్వాత స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడే గుంటకల్ రీచ్ అయ్యాము. వచ్చినా కూడా ఇక్కడ కూడా లైట్గా స్ప్రింకిల్ అవుతూనే ఉంది ఇంకా. సో ఇక్కడ ఇంకో అడిషనల్ బైక్ వచ్చింది, అది నా కజిన్ది. అండ్ ఈ 2 బైక్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో చూడడానికి. రెయిన్లో అక్కడ మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొని మొత్తం ఒక 2-3 రౌండ్స్ వేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఏమైనా తినాలి, ఆకలి చంపేస్తూ ఉంది. ఇప్పుడే ఫెస్టివల్లోకి వచ్చాం. మా వాళ్ళంతా ఫుల్ హుషారుగా స్టార్ట్ అయిపోయారు అనమాట. సో వెళ్ళి ఒక 2-3 రౌండ్స్ వేసేసి ఏమైనా తినేసి ఇంటికి వెళ్ళిపోవాలి. అరౌండ్ ఒక 10 మెంబర్స్ అట్లా వచ్చినాం మేము. వీళ్ళంతా ఇప్పుడు ఎలా వేయగాలి ఇవన్నీ పాయింట్స్ అన్నీ పక్కకు పెడితే మేము ప్లాన్ చేసింది ఏమంటే సగం క్లాస్ మొత్తం ఇక్కడే ఉన్నాం. మేమంతా కలిసి రేపు కాలేజీకి వెళ్ళకూడదు, సిక్ లీవ్ పెట్టి ఇంట్లో కూర్చోవాలని ప్లాన్ చేసి కదా కొంచెం ఎక్కువైంది. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళే లోపు ఎలాగో అరౌండ్ ఒక 10:30-11 అవుతుంది. వీళ్ళిద్దరు ఎల్ఈ స్టూడెంట్స్. సార్ వాళ్ళ దగ్గర మంచి ఇంప్రెషన్ ఉన్న వాళ్ళు ఇంకోటి కూడా ఉండాలి. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉండదండి, పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమద్రవ్యం. ఫ్యాకల్టీ మొత్తం ఈ ఎల్ఈ వాళ్ళని ఏదో కాటన్ సీడ్స్ అని అనుకుంటున్నారు, కానీ మా రెగ్యులర్ నుంచి ఎడదొప్పుతుంది బేసిక్గా వీళ్ళ వల్లే మేము వెళ్ళిపోతున్నాం. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. దొంగతనాలు పూర్తిగా మానేశానండి. సో బేసిక్గా ఇంకా కొంతమంది మిస్ అయ్యారు, వాళ్ళు కూడా వచ్చింటే బాగుండదు. ఇంకా కాలేదు మొత్తానికి పెద్ద ఒకసారి ఇటు చూడరా, ఇంకొకసారి రా పోనీ, ఇది ఇటు చూడు ఒక చిన్నగా. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే వాడు చేస్తే పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. ఒకటి 2 3 ఈ 4 బాడీలు బ్రతికొండగా చాలా ఘోరాలు చేశాయి. సిటీలో సగం క్రైమ్స్ కి వీలే కారణం. మొన్న మెట్రో ట్రైన్ లో జరిగిన రేప్ కేసు అయితేనేమి, కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి, వీళ్ళు చేయని నీచం అంటూ లేదు.
అబ్దుల్ బ్యాచ్ సార్ నీ పేరు రికార్డ్ అయింది. జనాలు ఈ టైంలో చాలా ఎక్కువ ఉన్నారు. అంటే ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ అనమాట. బేసికలీ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. మా వాడు స్నాప్ ఒకటి ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఇలాంటి స్నాప్లు పెట్టేవాళ్ళని మాత్రం రోజుకొకటే ఓకే, కానీ అదేదో యుద్ధంలో పెడతా ఎందుకు వాడు స్టార్ట్ అయినప్పటి నుంచి హార్డ్లో ఒక 15 to 20 స్నాప్లు పెట్టింటాడు. ఎన్నిరా పంపించేది? మీకేం పని పట్టలేదా ఇంటికాడ? కాదురా, నాకేం తెలియకపోయా మీరు ఎన్నెన్నో పెడతా ఉంటారు, మిస్కాలు సెల్లు యాంగ్ అయిపోతా ఉండే. అవసరం ఏమి? ఇక్కడ ఎంత జరిగినా సరే మా వాళ్ళకి కావాల్సింది దొరకట్లేదు. సో వెళ్ళిపోదాము అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు. చూడాలి, ఇంకొక హార్డ్లో ఒక హాఫ్ అన్ అవర్ అంతకుమించి ఎక్కువ ఉండము. అయినా ఈ టైంలో కూడా అరౌండ్ ఒక 9:30, 10 అవుతున్నా క్రౌడ్. तू समझा? हाँ नहीं तू समझा नहीं. సార్ ఎటువంటి సార్ హాయ్ బ్రో, వర్షంలో వచ్చి కాదండి ఇప్పుడే తాగిరండి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఒకప్పుడు టిక్ టాక్ అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. దొంగతనాలు పూర్తిగా మానేశానండి. దానివల్లనే ఇప్పుడు సంకనాగిపోయినాడు కదా మామ. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. దరిద్రం మామ, అని దరిద్రం. అది ఎవడేం చేస్తాడు? నీళ్ళు ఆగిందే పడాల కారు. ఏమో బ్రో, పత్తి లేచా కాలేజ్ సిక్లీవ్ మొత్తం క్లాస్ మొత్తం ఖాళీ. రేపు ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. స్టార్ట్ అయితే అయినాము. సో వెళ్ళి డైరెక్ట్ ఇంటికి అనమాట. మా ఒక బ్యాచ్ సెట్ అయి వెళ్ళిపోయింది అప్పుడు ఇంటికి. సో సెకండ్ సెట్ we people are going home. So yeah, that's it for today. Thanks for watching. ఇక్కడ ఒకటి పీకు పీకమన్నప్పుడు పీకా కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకా. ఓకే.